నాన్నతో నాకున్న అనుబంధం, నా కళ్ళతో ఆయనను చూసిన ఆధ్యాత్మిక జీవితం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను రేపబడ్డాను. ఆయన గొప్పోడు అని చెప్పడానికి కాదు, ఆయన ఆరాధించే దేవుడు గొప్పోడు అని చెప్పాలని. ఆయన ఏదో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అని చెప్పటానికి కాదు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రార్థనాపరుడు, ఆయనంత గొప్ప వ్యక్తిత్వం ఇంకొకరిలో నేను చూడలేదు అని ఆయన గొప్పతనాన్ని చెప్పటానికి కాదు, కానీ ఆయన ఆరాధించిన దేవుడు ఒక జాతి విహీనపు ద్రాక్షావల్లిని సారవంతమైన ద్రాక్షావల్లిగా ఎలా మార్చగలడం, ఒక అడవి ఒలీవ కొమ్మలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులను సారవంతమైన ఒలీవ చెట్టుగా ఎలా మార్చగలడో, ఆ సారవంతమైన ఒలీవ చెట్టు అయిన నా ప్రభువుని గురించి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్, పల్లెటూరు, నీతి విలువలు తెలియవు, త్రాగటం తప్పు బోధించిన వాళ్ళు ఎవరున్నారు, ఇలా జీవించటం తప్పు, ఇది శాపం అని హెచ్చరించిన వాళ్ళు ఎవరున్నారు? అలాంటి జీవితంలో ఆయన కొనసాగుతూ ఉండగా కొంచెం ఆ పల్లెటూరు పరిస్థితులను బట్టి ఆయనకి త్రాగుడు అలవాటు, బానిస కాదు, లోకంలో బ్రతికినా చాలా డిప్లొమాటిక్గా బ్రతికేవాడు. త్రాగి తందనాలాడిన జ్ఞాపకాలు లేవు, కుటుంబాన్ని పట్టించకుండా వీధిని ఎక్కించిన దినాలు నాకు తెలిసిలేవు. మెట్టుకేదేమైనా ఓ రోజు మా నాన్నగారు తను ఉంటున్న గ్రామంలో, ఉద్యోగం చేస్తున్న గ్రామంలో నాటకాలు వేస్తూ నాటకాలు నేర్పేవాడు. మాయల్ పకీరు, దుర్యోధన సభ, ఇలా కొన్ని ఏకపాత్ర అభినయపు నాటకాలు వేసేవాడు. ఆ పరంపరలో కొంచెం అప్పుడప్పుడు త్రాగేవాడు. ఒకరోజు త్రాగి ఇంటికి వస్తే పండుకున్నాడు. మా చెల్లి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, తల్లిదండ్రుల దోషం పిల్లల మీదకి వస్తుందట, తల్లిదండ్రుల భక్తి పిల్లలకు ఆశీర్వాదం అవుతుందట, నువ్వు అట్లా తాగితే, నువ్వు అట్లా నాటకాలు వేస్తే, లోకంలో బ్రతికితే మా మీదకి శాపం వస్తుందట నాన్న, ఈ త్రాగుడు మానవా అని మా చెల్లి మా నాన్నతో మాట్లాడిందట. నా కూతురు నాకు చెప్తుందా? నా కూతురుతో చెప్పించుకునే స్థితికి నేను వెళ్ళేనా? వెంటనే చెల్లిని దగ్గరికి తీసుకొని, ఇదే చివరి నాటకం అమ్మా, ఇదే చివరి డ్రింక్, ఇంకెప్పుడు నేను మద్యం తాగను, ఇంకెప్పుడు నేను డ్రామాల వైపు వెళ్ళను. మీరే దేవుని వెంబడిస్తున్నారో, మీరు ఏ దేవుని దగ్గరికి వెళ్తున్నారో, నేను ఆ దేవుని దగ్గరికి వస్తానని ఆ రోజు తీర్మానం చేసుకొని ఒక గొప్ప సేవకుల దగ్గరికి వెళ్ళి వాక్యం విని ఈ మరీదాసు కాస్త యేసుదాసుగా మారిపోయాడు. ప్రభు తనను పట్టుకున్న తర్వాత, ఆయన ప్రభువును పట్టుకోలేదు కానీ ప్రభు ఆయనను పట్టుకున్న తర్వాత, దేవుడు ఒక వ్యక్తిని మారిస్తే ఎంత అద్భుతంగా ఉంటాడా? దేవుడు నిజంగా ఒక వ్యక్తిని దర్శిస్తే ఇలాంటి సంపూర్ణమైన వ్యక్తిత్వాలు ఒక వ్యక్తిలో ఆపాదించబడతాయా అంట. అఫ్కోర్స్ ప్రతి కొడుక్కి తండ్రి రాజే, ప్రతి కూతురుకు తండ్రి రాజే. అఫ్కోర్స్ కొందరు కాకపోయి ఉండొచ్చు. నా జీవితంలో మా హీరో, మా ఇన్స్పిరేషన్, ఒక మంచి తండ్రిని చూడగలుగుతా, ఓ మంచి నాయకుడిని చూడగలుగుతా, ఓ మంచి విశ్వాసిని చూడగలుగుతా, ఓ మంచి భర్తను చూడగలుగుతా, ఓ మంచి తాతయ్యను చూడగలుగుతా, సంఘంలో ఒక మంచి విశ్వాసిని చూడగలుగుతా, వాటికి మించి ఓ గొప్ప ప్రార్థనాపరుణ్ణి చూడగలుగుతా. లాస్ట్లో ఒక ఆయన బసవరావు గారని నాన్న గురించి సాక్ష్యం చెప్తూ, ఒక్క వ్యక్తిలో ఇన్ని క్యారెక్టర్లు ఉండటం, ఒక సంపూర్ణత, ఒక్క వ్యక్తిలో ఇన్ని క్యారెక్టర్లు ఉండటం, రాజకీయవేత్త, వాట్ నాట్, మేలైన ప్రతిదీ ఒక్క వ్యక్తిలో ఉన్నాయి. కారణం నేను చెప్తాను, ఆయన గొప్పోడని కాదు, కానీ ఆయన ఆరాధించే దేవుడు సంపూర్ణుడు కనుక
ఆయన ఎట్టివాడు ఆయన ఎట్టివాడు ఆయనను ఆశ్రయించిన ప్రతి బిడ్డను ఆయన వంటి వారిగా మార్చటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. కొందరు మారలేకపోవటానికి కారణం ఏంటంటే దేవుని హత్తుకోవలసిన రీతిలో హత్తుకోకపోవటం. కొందరు అంతగా రూపాంతరం చెందకపోవటానికి కారణం దేవుణ్ణి పట్టుకోవలసిన రీతిలో పట్టుకోకపోవటం, వెతకాల్సిన రీతిలో వెతకపోవటం. నంబర్ 1, మందిరం నాన్న, దేవుని సన్నిధి నాన్న. నేను ఎరిగినంత వరకు ఆదివారపు ఆరాధనకి, శనివారం ఉపవాస ప్రార్థనకి ఒక్కరోజు ఆలస్యంగా వచ్చిన జ్ఞాపకాలు నా బ్రతుకులో నేను చూడలా. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఫస్ట్ సర్వీస్కి వచ్చేవాళ్ళు, అక్క నాన్న పోటీ పడేవాళ్ళు. అక్కకెప్పుడు మందిరానికి ఎవ్వరూ రాకమునిపే ఆదివారపు ఆరాధనకు నేను ముందెళ్ళి కూర్చోవాలా, ఎవ్వరూ రాకమునిపే దేవుని మందిరానికి వెళ్ళి కూర్చోవాలని అక్క బయలుదేరి వస్తే అదిగో అక్కడే కూర్చొని నీకంటే నేనే ముందు వచ్చా అని అక్కడ కనపడేవాళ్ళట. అక్కడ సిగ్గుపడేది. సేవకురాలు నేను ఆలస్యంగా వస్తున్నాను, ఆయన విశ్వాస అయ్యుండి ఇంత. ఏనాడు తన జీవితంలో మందిరానికి ఆలస్యంగా వచ్చిన దినం ఒక్కటి కొడలేదు. అయితే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళే దినాలు సమీపమయ్యాయని నేను ఆత్మలో దరిదాపుగా 5-6 నెలల క్రితం నుంచి గ్రహించాను. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నాన్నస్వరంకి వినలేను, అప్పుడప్పుడు వినేటట్లుగా నాన్న మాట్లాడే మాటలు రికార్డ్ చేద్దామని నాకు ఫోన్ రికార్డ్ చేయటం అసలు ఎలర్జీ. అస్సలు నేను రికార్డ్ చేయను. 6 నెలల నుంచి ఆయనతో తరచుగా అప్పుడప్పుడు మాట్లాడిన ప్రతిదీ నేను రికార్డ్ చేయటం ప్రారంభించాను. నాన్నని ఇంకెక్కువ కాలం చూడలేం, ప్రభు దగ్గరికి వెళ్తారు అని. సరే, 31వ తారీఖు రాత్రి మనకు మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ న్యూ ఇయర్ వర్షిప్ జరుగుతుంది కదా, 1వ తారీఖు ఆరాధన అక్కడ జరిగింది కదా. నాన్నగారికి ప్రొద్దున్నే ఫోన్ చేశా, నాన్న రేపు మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్కి రా, నీ చేత నేను ప్రార్థన చేయించుకోవాలి, సంఘ బిడ్డలందరికీ ప్రార్థన చేయిస్తాను అంటే, నేను రాలేనయ్యా, అంతసేపు నేను కూర్చోలేనయ్యా, 4 గంటలు కూర్చోవాలంటే నాకు కష్టమయ్యా, నడువు నొప్పిగా ఉంది అన్నారు. నేనన్నా, నాన్న నువ్వు 10ంటికి రావటం ఎందుకు, 11:30, 12 నేను వాక్యం స్టార్ట్ చేస్తానే, వాక్యానికి ముందుగా రా నాన్న, ఈ సంవత్సరం నేను వాక్యం చెప్పే ముందు నీ చేత ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాను అన్న. ఆయన నవ్వి, అయ్యా 10ంటికి ఆరాధన అయితే 11:30కి రమ్మంటావా? 10ంటికి కదా ఈ ఆరాధన, 11:30కి నేను ఎట్లా వచ్చేది? నేను ఎప్పుడైనా దేవుని మందిరానికి ఆలస్యంగా రావటం నువ్వు చూసావా? నాన్న నీ విశ్వాసం మంచిదే, నీ ప్రతిష్ఠ మంచిదే, నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా నాన్న. నా మాటను, నీకు బాగలేదు నాకు తెలుసు, నాకు తెలియటం కదా దేవునికి తెలుసు కదా. నేను 11ంటికి ఐజక్ నన్ను పంపిస్తా, కారు వేసుకొని వస్తాడు, నువ్వు 11:30 కల్లా 11:15 కల్లా రెడీ అవ్వు, అన్న తీసుకొని వస్తాను అని అంటే, అట్లాగేనయ్యా అన్నాడు. అట్లాగేనయ్యా, నువ్వు 11:15 కల్లా పంపించు, నేను రెడీ అయ్యి 11:30 కల్లా అక్కడికి వస్తాను అని చెప్పాడు ఆయన. ఇక 9:30 ప్రాంతంలో నేను ఆరాధనకు రెడీ అవుతున్నాను. ఈలోపు తమ్ముడు రమేష్ ఫోన్ చేశాడు. రమేష్ ఫోన్ చేశాడు, అన్నయ్య నాన్నకి కారు పంపించొద్దు అన్నయ్య అన్నాడు. కారు పంపించొద్దు అంటంతో నాకు ఒకంత భయం అయిపోయింది. ఎందుకు తమ్ముడా అన్నాను. ఆల్రెడీ నాన్న ఆరాధనకు వచ్చేసాడు అన్నయ్య అన్నారు. 9:45కి స్నానం చేసి తెల్లబట్టలు వేసుకొని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్లో కూర్చొని ఉన్నాడు. నేను ఆయన చూడటంతో నేను దైవజనరాలు ఇద్దరం ఎందుకో మా ఇద్దరిని చూసి ఎప్పుడు కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకున్న జ్ఞాపకాలు తక్కువ. నన్ను జ్యోతమ్మని ఇద్దరిని దగ్గరికి తీసుకొని
కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకుని నన్ను ముద్దు పెట్టుకున్నాడు. చనిపోయే ఆఖరి క్షణంలో కూడా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చిన జ్ఞాపకాలు తన బ్రతుకులో ఒక్కటి కూడా లేవు. నా పిల్లలారా, నా తల్లులారా, మనం మందిరానికి ఏ సమయానికి వస్తున్నాం ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిని మనం ఎలా ప్రేమిస్తున్నాం ఆలోచించండి. ఇంకొక అద్భుతం తెలుసా? నాన్నొక్కడు మందిరానికి వెళ్ళిన జ్ఞాపకం నాకు తెలియదు. అమ్మ బ్రతికున్న దినాల్లో వాళ్ళిద్దరూ కలిసి మందిరానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు మందిరానికి వెళ్ళేటప్పుడు కనీసం ఒక్క నూతనాత్మనైనా వాళ్ళు మందిరానికి తీసుకుని వెళ్ళేవాడు. దేవుని సన్నిధిని అంతగా ప్రేమించిన వ్యక్తి. మీ అందరితో చెప్తాను, మీలో అలాంటి సమర్పణ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి భక్తి కలిగిన కుటుంబాలు ఈ స్థలంలో చాలా ఉన్నాయి. ఎవరైనా ఆ స్థితిలో లేకపోతే మీ అందరి హృదయాలు ఆయన జీవితం చెప్పి నేను రేపాలని కోరుకుంటున్నా. చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆదివారపు ఆరాధనకు మందిరానికి ఎప్పుడూ ఆలస్యంగా రావద్దు. మందిరానికి వచ్చే విషయంలో దేవుని సన్నిధిలో మనం పోటీ పడుదాం గాక. రెండవది, ఓ రకంగా చెప్పాలంటే నాకంటే ఆయనకు వాక్య జ్ఞానం చాలా ఎక్కువ. ప్రతి సంవత్సరం కొత్త బైబిల్ మార్చాల్సిందే. నేను హైదరాబాద్ వచ్చే తొలిటి దినాల్లో 95 ప్రాంతంలో మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఒకటి అడుగుతా నాకు ఇస్తావా అన్న. అదేంటయ్యా నువ్వు అడిగితే నేను ఈగిపోవటం ఏంటి అన్న. నీ బైబిల్ కావాలి నాన్న అన్న. నువ్వు ఇది అడుగుతావు అనుకోలేదయ్యా, నా బైబిల్ నేను రోజు చదువుకుంటూ ఉంటాను, దీని మీద నేను రెఫరెన్స్లు రాసుకుంటాను, ఇంకొకటి అడగవచ్చు కదా అన్నాడు. నాకు ముందేం చెప్పావు? నువ్వు అడిగితే ఇస్తానని, ఇంకొకటి అడగమంటావేంటి? నీ బైబిలే నాకు కావాలన్నా. ఆయన చదివే బైబిల్ని చూసారా? ఈ పై భాగం అంతా ఇట్లా తిప్పి 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 ఫోల్డ్ అయిపోయి సంవత్సరానికి ఒక బైబిల్ మార్చేవాడు. సంవత్సరానికి ఒక బైబిల్ మార్చేవాడు. నేను ఎప్పుడైనా వాక్యం చెప్తున్నప్పుడు విని నాకు వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసేవాడు. నాకే కాదు, రాజు తమ్ముడైనా, జార్జి తమ్ముడైనా, జ్యోతమ్మ అయినా మేము వాక్యం చెప్పిన తర్వాత, నాన్న దేవుడు మిమ్మల్ని చాలా చక్కగా వాడుకున్నాడు, జ్యోతమ్మని చాలా చక్కగా వాడుకున్నాడు, రాజయ్య అయినా చాలా చక్కగా వాడుకున్నారు నాకు చెప్తారు. ఆ వాక్యం చెప్పేటప్పుడు ఈ రెఫరెన్స్ కూడా చెప్తే బాగుండేదయ్యా, ఇదిగో ఈ వాక్యం చెప్పాలయ్యా, నువ్వు పాత నిబంధన చెప్పేటప్పుడల్లా పాత నిబంధనలో యేసు ప్రభువుని చెప్పకుండా వాక్యాన్ని నువ్వు అన్వయించొద్దు. ఇదిగో ఈ వాక్యంలో యేసు ప్రభు ఉన్నాడు, ఈ పాత నిబంధనలో దేవుడు ఇట్లా నిక్షిప్తమై ఉన్నాడు, ఇది కూడా చెప్తే బాగుండు. నేనేమో నానా ఎట్లున్నావని అడుగుదామని నేను ఫోన్ చేస్తే ఆయన వాక్యాన్ని గురించి చెప్పేవాళ్ళు. ఒక 3 నెలల క్రితం ఏమో ఏదో ఒక వాక్యం చెప్తా నాన్న పదే పదే ఇట్లా చెప్తున్నందుకు నీకేమైనా బాధగా ఉందా అని అన్నాడు. నేనేమన్నాను తెలుసా? నాన్న నువ్వు నాకు ఈ వాక్యం ఎలా చెప్పయ్యా అలా చెప్పయ్యా అని నాకు చెప్తా ఉంటే మనస్సులో కూడా ఎంత బాధపడినా నాన్న, ఎందుకంటే నేను సంఘానికి ఏదైనా చెప్తే విని వెళ్ళిపోయేవాళ్ళే, కానీ ఇదిగో అన్న ద్వారా దేవుడు ఇలా మాట్లాడాడు అనేవాళ్ళే, కానీ అన్న ఇలా చెప్తే బాగుండు అని సలహా ఇవ్వలేరు కదా నాన్న. ఎవరు ఆ కోణంలో నా దగ్గరకు వచ్చి అంత స్వతంత్రంగా మాట్లాడలేరు కదా. అలా స్వతంత్రంగా మాట్లాడగలిగింది, ఒకవేళ తప్పు చెప్పినా ఇది తప్పు అని చెప్పగలిగేది నీ ఒక్కడివే కదా నాన్న. నాన్న ఇప్పుడే కాదు, ఎప్పుడైనా వాక్యం విషయం నాకు ధారాళంగా నువ్వు చెప్పొచ్చు నాన్న అంటే ముగింపులో ఏమన్నాడు తెలుసా? నేను బ్రతుకున్న దినాల్లోనే కదయ్యా నీకు చెప్పగలిగేది, తర్వాత నీకు చెప్పలేను కదా అన్నాడు. ఆ మాటని ఏడ్చాడు. ఆయన వాక్యం చదవటం కాదు, వాక్యం తన దైనందిన జీవితంలో అప్లై చేయటానికి ఎంత ఆరాటపడతాడో చెప్తా. పేద కుటుంబం, నాన్నొక్కడి కష్టార్జితం మీద
8 మంది పిల్లలు మేము బ్రతికేవాళ్ళం. మా నాన్నకు 6 పిల్లలు. చిన్నతనంలో మా అక్క వైధవ్యం, ఆ అక్కకి 2 పిల్లలు. ఈ 8 మందిని తానే భరించేవాడు, పోషించేవాడు. మాకు స్కాలర్షిప్స్ వచ్చేవి కాదు. అందరం ప్రైవేట్ స్కూల్స్లో చదువుకున్నాం. నాన్నకున్న ఉద్యోగాన్ని బట్టి, ఉద్యోగం చిన్నదైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అన్న కారణాన్ని బట్టి ఎవ్వరికీ స్కాలర్షిప్ వచ్చేది కాదు. 2500, 3000లో జీతం రావటంతో ప్రార్థన చేసేవాడు. 5 రొట్టెలు 2 చేపలు అన్నావే, 5000 మంది తినగా ఇంకా మిగిలేటట్లుగా చేసేవే, ఈ 3000 రూపాయలను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేసి మొట్టమొదట 10% తీసేవాడు. 300 రూపాయలు 10% తీసేవాడు. తీసిన తర్వాత ఆదివారం చర్చికి వెళ్తానికి, కృతజ్ఞత కానుకీయటానికి ఇంకొక 50 రూపాయలు తీసేవాడు. ఆ తతిమ 2650 రూపాయల్లో కుటుంబాన్ని ఎలా పోషించేవాడో, పిల్లల్ని ఎలా పోషించేవాడో, మా అవసరాలు ఎలా తీర్చేవాడో, మాకు మంచి బట్టలు ఎలా కొనిపెట్టేవాడో, అది నేను అనుకుంటా ఆయనకే సాధ్యం. ఎప్పుడు అప్పయిందయ్యా, పలానోళ్ళకు 10,000 రూపాయలు ఇవ్వాలయ్యా, పలానోళ్ళకు వడ్డీ కట్టాలయ్యా, ఆ మాట నా చెవులతో నేను ఎన్నడూ వినలా. ఒద్దికగా బ్రతకటం, డాంబికత్వానికి వెళ్ళకుండా రూపాయి జాగ్రత్త చేసుకోవటం, ఓ రకంగా నా తండ్రి దగ్గర నేను నేర్చుకోవటానికి దేవుడు కృప చూపించాడు. 2008లో ఆయన రిటైర్మెంట్ అయ్యాడు. వాక్యము ఆయన ఎంత ఖచ్చితంగా ఉంటాడని చెప్పడానికి 2008కి మనకు కనీసం చర్చి స్థలం కూడా లేదు. ఓ 100 మంది ప్రిన్సిపల్ డేవిడ్ అన్నోళ్ళు కట్టించిన ఆ ఇంటిలో సుందర్ నగర్లో ఆరాధన జరిగేది. సొంత స్థలం లేదప్పుడు. ఆయన రిటైర్మెంట్ అయితే 12 లక్షలు వచ్చినాయి. 12 లక్షలు. ఆ 12 లక్షల్లో 1,20,000 రూపాయలు 10% తీసి నాకు పంపించాడు అనుకున్నారా? పంపలా. తాను ఏ మందిరానికి వెళ్తాడో, ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నాడో, ఆత్మలో తాను ఎక్కడ ఎదిగాడో, తాను విశ్వాసంలో ఎక్కడ బలపడ్డాడో, రిటైర్మెంట్ అయ్యే నాటికి ఏ మందిరానికి వెళ్తాడో ఆ మందిరానికే 1,20,000 రూపాయలు కానుకిచ్చాడు, 10% ఇచ్చాడు. ఇవ్వమని నేను అడగల. ఒకవేళ నేను పొరపాటును ఇవ్వమని అడిగినా చెప్పండి, అది ఇచ్చే రకం కాదు. అయినా మనం ఎందుకు అడుగుతాం? నాకు తెలుసు, మనిషి విప్పితే గుప్పెళ్ళు విప్పుతాడు. వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా బ్రతికితే ఆకాశ వాకిలు విప్పి పట్టజాలనంత దీవెన దేవుడు కుమ్మరిస్తాడు. నాన్న ఒకవేళ నాకు ఇస్తే 1,20,000 ఇచ్చేవాడు. నేనంట ఆ 1,20,000 నాకు ఇచ్చుంటే ఆశీర్వాదం అక్కడితోనే ఆగిపోయేది. ఈరోజు మీరు అందరూ ఉన్నారే, మీరు తింటారో తినరో నాకు తెలియదు, మీ పిల్లల అవసరాలు తీర్చుకుంటారో లేదో నాకు తెలియదు. మీ జీతం రావటంతో నా దేవుని మందిరం, మా ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్, మా పరిచర్య మీ కడుపు చంపుకొని 100 కొలది ప్రజలు నమ్మకంగా 10% ఇస్తారు. అన్న మీరు చర్చిలో కానుక గురించి ఎందుకు ఎక్కువ చెప్పరన్నా అని అంటారు చాలామంది. నా పిల్లలు నేను అడక్క మునిపే ఇస్తారయ్యా, 10% ఇస్తారు, కృతజ్ఞత కానుకలు ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా అద్భుతం జరిగితే వచ్చిన దానిలో ప్రథమ ఫలం ఇస్తారు, కృతజ్ఞత అర్పణలు ఇస్తారు. ఇంత మంచి కుటుంబం దేవుడు మాకు ఇచ్చిన తర్వాత అయినా చచ్చిపోతా మేము డబ్బు తీసుకుని వెళ్ళం కదా. జలగలాగా ప్రజలను పీడించేదానికంటే వాళ్ళు హృదయపూర్వకంగా దేవునికి, కొంతమంది ఉన్నారు పాత అన్నోళ్ళు, వాళ్ళ ఇంటిని ఎంత ప్రేమిస్తారు. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, కానీ వాళ్ళ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత మా చిన్న తమ్ముడు సురేష్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు ఎంటెక్ చేసి ఒక కాలేజీలో
ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తాడు. ఇప్పుడు సిఎంఆర్ కాలేజీలో హెచ్ఓడి, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా పనిచేస్తాడు. అయితే ఆ తమ్ముడికి మొట్టమొదటి ఉద్యోగం వచ్చింది, ఫస్ట్ శాలరీ. ఆ రోజుల్లో 50,000 రూపాయలు ఫస్ట్ శాలరీ. విచిత్రం తెలుసా, ఆ 50,000 రావటంతో ఆ డబ్బు తీసుకెళ్ళి తాను ఎక్కడ విశ్వాసిగా ఎదిగాడో, తాను ఎక్కడ సంఘాన్ని కట్టాడో ఆ సంఘానికి, ఆ మందిరానికి చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు కట్టించాడు. ఆ రోజుల్లో నా పరిస్థితి చెప్పంటారా, తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు. నేను అడగలేదు, నేను అడిగినా చెప్పండి ఏదో అది ఇచ్చే రకం కాదు. అయినా ఆయన దగ్గర మనం నేర్చుకుంది అడిగేది నేర్చుకోవాలా. ఒకవేళ అడిగితే భూమి ఆకాశాలకు సృష్టికర్త దేవుని దగ్గర అడగటం మాత్రమే ఆయన నేర్పాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని అంత ఖచ్చితంగా ఓ రకంగా చెప్పాలంటే నేను చెప్పే వాక్యం కంటే జ్యోతమ్మ చెప్పే వాక్యం ఆయనకి ఎక్కువ ఇష్టం. నేను ఈ పెద్దగా టచ్ చేయను, ఆయనకి అది కంపల్సరీగా టచ్ చేయాలంటాడు. నేను ఇదంత పెద్దగా టచ్ చేయను, అది కంపల్సరీగా టచ్ చేయాలంటారు. నాన్న లోకం మారుతుంది. వారి ఉద్యోగ స్థలాల్లో కొన్ని నేనేదో చెప్తాను, నువ్వు అట్లా వాక్యం వక్రీకరించడం కాదు నాన్న, నేను మెల్లిగా చెప్తాను అని. అంటే మెల్లిగా కాదు, ప్రవక్తలు అట్లా చెప్పారు. అరే ప్రవక్తలు కరెక్టే, అట్లా ఉండేది. తానట్లా ఖచ్చితంగా బ్రతికాడు. ఒక సందర్భంలో అమ్మ మంచంలో పడిపోయింది. స్నానం చేయించి ఎవరో మనవరాలు ప్రైజీ స్నానం చేయించి ముఖానికి పౌడర్ రాయిపోతుంటే అమ్మకప్పుడు మాటలేదు. మనవరాలను చూసి అని అందంట, పౌడర్ రాయని లేదంట. అట్లా వాళ్ళు ప్రభు ఆ రోజుల్లో ఉన్న ఉపదేశ క్రమానికి తమను తాము అప్పగించుకున్నారు. వాక్యానికి అట్లా కట్టు దాసులుగా, కట్టు బానిసలుగా బ్రతికారు. కాబట్టే ఓ సాక్షార్థంగా ఆ కుటుంబాన్ని దేవుడు నిలవబెట్టాడు. నాన్న ఆయన ప్రార్థనా జీవితం చెప్పంటారా? ప్రతిరోజు ఉదయం 4:30-5 గంటలకల్లా ప్రార్థనకి లేచేవాడట. ఇప్పుడు 77 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా, చనిపోయేటప్పటికి 78 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా సరిగ్గా 4:30-5 గంటలకు లేచేవాడట. నేను తమ్ముడు సురేష్ సాక్ష్యం చెప్తూ, నాన్న ప్రార్థనా సమయం అనండి. ఆయన ప్రార్థనా సమయం వీళ్ళకి తెలుసు. ఆ టైంలో పొరపాటున ఫోన్ చేయరట. ఈ టైంలో ఫోన్ చేస్తే నాన్న ప్రార్థనలో ఉంటారు, లిఫ్ట్ చేయరు. ఒకవేళ ఫోనే కనుక గణగణం మోగితే, నేను ఇది ప్రార్థన చేసుకునే సమయం అని మీకు తెలియదా అయ్యా? ఇప్పుడు ఎట్లా చేస్తారు? ఎందుకు ప్రార్థన డిస్టర్బ్ చేస్తారు? ఆయన అంటాడని వాళ్ళకి తెలిసి, ఆయన ప్రార్థన సమయం ఏంటో పిల్లలకు తెలుసు. నా తమ్ముడు నేను చాలాసార్లు చెప్పాను, సరిగ్గా 4:30-5 లెగుస్తాడట, 6:30 దాకా ప్రార్థనలో గడుపుతాడట. మీ అందరిని అడుగుతా, అన్నా, నాన్న, అమ్మా, మీలో ఎంతమంది 5 గంటల్లోపు పడకల మీద నుంచి లేచే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు? ఒక చిన్న ప్రశ్న. ఒకవేళ లేచిన అడావుడి ప్రార్థన, తూలుతూ మొక్కుబడి ప్రార్థన చేస్తున్నారా? గంటన్నర ప్రతి అరుణోదయపు దినం నేను ప్రార్థన చేస్తానయ్యా. మీలో ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరో? సరే, మీరు చెప్పటం ప్రక్కన పెట్టండి. మీరు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలు మీ గూర్చి ఈ సాక్ష్యం చెప్పగలరా? దిస్ మై క్వశ్చన్. అన్నా, మా నాన్న అపార్ట్మెంట్ సంపాదించాడు, ప్రైజ్ కార్డ్. మా నాన్న ఒక 50 కోట్ల రూపాయలు బ్యాంక్, ప్రైజ్ కార్డ్. మా నాన్నకు ప్రైజ్ కార్డ్. ఇవన్నీ చేయి, కానీ ప్రతిరోజు మా నాన్నకు ఒక ప్రార్థన సమయం ఉంది.
ఇదిగో ప్రతి దినం మా నాన్న ప్రార్థనలో ఇంతసేపు గడుపుతాడని ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను గూర్చి సాక్ష్యం చెప్పగలరు? తమ్ముళ్ళు 5ంటికి లేచేవాడట, 6:30 దాకా ప్రార్థన చేసుకునేవాడు. ఆ తర్వాత తన కార్యక్రమాలు, బైబిల్ చదువుకుంటా తన కార్యక్రమాలు చేసుకునేవాడు. సరిగ్గా 12:30 మరలా 12:30 మధ్యాహ్నం ప్రార్థన ప్రారంభించేవాడట. 2:30 దాకా అగైన్ 1.5 అవర్, అగైన్ 1.5 అవర్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేవాడు. ఆ తర్వాత ధనం తిని రెస్ట్ తీసుకునేవాడట. ఇక సాయంత్రం అయిందా, నేను చాలాసార్లు చెప్తా కదా, పడమట దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో కుటుంబ ప్రార్థన ఆయన మర్చిపోడు. 1 గంట కుటుంబ ప్రార్థన. నిండు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా రోజుకొచ్చి 4 గంటల నుంచి 5:30 గంటల వరకు రోజుకొచ్చి 5 గంటలు ప్రార్థనలు గడిపేవాడు. అమ్మా నా వైపు చూడండి తల్లి, మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలు మీ గూర్చి ఈ మాట అనగలరా? ఈరోజు ఈ మాట మిమ్మల్ని గూర్చి అనగలరా? మా అమ్మ లక్ష్మి 5 గంటలు ప్రార్థన చేస్తుంది. మా నాన్న సైమన్ 4 గంటలు ప్రార్థన చేస్తాడు. మా నాన్న నగేష్ 4 గంటలు ప్రార్థన చేస్తాడు. ప్రతిరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థిస్తాడు. మా నాన్న ఒక ప్రార్థనా పరుడు అని నీ పిల్లలు నేను కూర్చి సాక్ష్యం చెప్పగలిగితే, అయ్యా అమ్మా, నిన్ను మించిన ధన్యుడు ధన్యురాళ్ళు భూమి మీద ఎవ్వరూ లేరు. వాళ్ళ ప్రార్థన, నేను అబద్ధం ఆడితే నేను అబద్ధం ఆడాల్సిన అవసరమే ఉంది. దీనికి కొందరు మీలో సాక్షులు. వాళ్ళు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో వాళ్ళకున్న ఒక దైవిక క్రమం. ప్రతి శుక్రవారం, అగైన్ ప్రతి శుక్రవారం అమ్మ నాన్న సంఘబిడ్డలో సాయంత్రం 7 గంటల నుంచి సంఘంతో కలిసి 10 దాకా ప్రార్థన చేసేవాళ్ళు. 10 తర్వాత సంఘబిడ్డలు వెళ్ళేవాళ్ళు. 10 గంటల నుంచి 1 గంట వరకు అమ్మ నాన్న ఇద్దరూ కలిసి మా రక్షణ కొరకు ప్రార్థించేవాళ్ళు. ప్రతి శుక్రవారం వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు. అమ్మ నాన్న శుక్రవారం రాత్రి 1 గంట వరకు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. 1 గంట వరకు. ఆ ప్రార్థన నా గుండెల్లో ఎట్లా చెరగని ముద్ర వేసిందో చెప్తా. నేను లోకం వైపు వెళ్దామా దేవుని వైపు వెళ్దామా, వై జంక్షన్ దగ్గర నిలవబడిన దినాలు అవి దసరా హాలిడేస్. వై జంక్షన్ దగ్గర నిలవబడ్డాను. అంటే వై జంక్షన్ అంటే ఈ వై జంక్షన్ అనుకునేరు కాక, అంటే ఇటు లోకం వైపు వెళ్దామా దేవుని వైపు వెళ్దామా, వై జంక్షన్ దగ్గర నిలవబడ్డా. దేవుని వైపు వెళ్ళాలని ఆశ, లోకాన్ని జయించలేని బలహీనత. 2-3 అడుగులు లోకం వైపు వెళ్ళాయి. నాకు స్మోకింగ్ అలవాటు లేదు, డ్రింకింగ్ అలవాటు దేవుని కృపను బట్టి లేదు. కానీ ఒకరోజు ఒక పుణ్యాత్ముడు ఒక సొక్క వేసుకోరా అన్నాడు. సరే, ఆ పరిస్థితుల్లో ఒక సొక్క నోట్లో వేసుకున్నా. అది ఎట్టుందో చెప్పమంటారా? స్పిరిట్ ఉన్నట్టుంది. స్పిరిట్ అంటే ఆత్మ కాదు. ఈ బాత్రూమ్లు కడగటానికి ఉంటుంది చూసారా, అట్లా పోస్తే బొస్సమని ఎట్టా ఉంటుందో నోట్లో వేసుకుంటే ఇదేంటో అది మింగలేదు తూ అని ఊసేసా. నాకు దేవుని కృప, చెడు వ్యసనాలు ఏమి లేవు, కానీ కొన్ని యవ్వన బలహీనతలు ఉంటాయి కదా, అటువైపు వెళ్తున్నా. స్నేహితులతో కలిసి 11:30 ఆ ప్రాంతంలో వాళ్ళతో పల్లెటూరులో 11 దాకా ఉన్నామంటే అర్థం చేసుకోండి. అట్లాగని వ్యసనాలు ఏమి లేవు. దేవుని కృప, అసలు లోకం టేస్ట్ చేయకుండానే ప్రభు నన్ను తన వైపు తిప్పుకున్నాడు. సరే, 11:30 ఆ ప్రాంతంలో వచ్చా. పల్లెటూరులో ఇంటి చుట్టూ తడికొంట చూసారా, ఆ తడిక దగ్గరకు వచ్చి ఇక ఇంటి లోపటికి రాబోతుంటే లోపటి నుంచి ఏడుపు. ఎట్లాంటి ఏడుపో తెలుసా? ఎవరో చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో అమ్మ నాన్న ఇద్దరు ఏడుస్తున్నారు.
నాకు భయం అనిపించింది. వెధవరాలైన అక్కుంది, ఏమైనా అగాయిత్యం చేసుకుందా, ఇంట్లో ఏమైనా జరిగిందని భయపడతా ఆ తడికిలో నుంచి తుంగి చూశా. విచిత్రం, అమ్మ నాన్న ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన ఎట్టుండేదో తెలుసా? గొణుగుతా ప్రార్థన ఉండేది కాదు. వాళ్ళు ప్రార్థిస్తే చచ్చిన శవం ఇంట్లో ఉంటే ఇంట్లో ఎట్లా ఏడుస్తారో అలా హృదయపూర్వకంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన విలువ ఈరోజు నాకు తెలిసింది. కానీ ఆ రోజుల్లో ఏమనుకున్నాను తెలుసా? ఈ ముసలోళ్ళకి ఇంకొక పని లేదు, ఏమిరా ఇంత మధ్యరాత్రి 11 ఆ ప్రాంతంలో ఈ ఏడ్పేంటి ఎవరో చచ్చిపోయినట్లు అని అనుకుంటా లోపటి గది, అట్లాగని గది అంటంతో అన్నోళ్ళకి ఒక 10 గదులు ఉన్నాయేమని అనుకునేరు కాక, బయట వరండా ఒకటి, హాల్ ఒకటి, ఆ తర్వాత చిన్న అది కూడా అద్దెకుండేది. లోపల పండుకునే గదిలోకి వెళ్ళి పండుకున్నా. 12:30 ఆ ప్రాంతంలో నా చెవి దగ్గర అమ్మ ఏడుపు వినబడుతుంది. మంచి నిద్రలో ఉన్న ఆ ఏడుపు ఎప్పుడైతే వినబడిందో ఆ పడకల మీద నుంచి లేచా. సరిగ్గా అప్పుడు నా కొరకు అమ్మ ప్రార్థన చేస్తుంది. దేవా, నా రెండో కొడుకు వాడు లోకం వైపు వెళ్ళేటట్లున్నాడయ్యా. ఇప్పటికే పెద్దోడు లోకంలో ఉండటాన్ని బట్టి గుండె తరుక్కుపోతుంది. వీడు లోకంలోకి వెళ్తే మేము బ్రతకలేం. మంచోడు, మంచిగా చదువుకుంటున్నాడు, వాడి భవిష్యత్తు పాడు కాకూడదయ్యని నా కోసం గగ్గోలు పెట్టి ఏడుస్తుంది. అప్రయత్నంగా మంచం మీద నుంచి లేచా. నేను ఏడవటం ప్రారంభించా. అమ్మ ప్రార్థన ముగించిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో నేను అన్నమాట, అమ్మ, ఈ దినం నుంచి మీరు ఏ దేవుని కొరకు బ్రతుకుతున్నారో నేను ఆ దేవుని కొరకు తప్పకుండా బ్రతుకుతానమ్మా అని ఓ రకంగా నన్ను ఆత్మీయంగా స్వార్థ చెప్పి కన్నతల్లి మాణిక్యమైతే, ప్రార్థన ద్వారా కన్నతల్లి మాత్రం నాకు జన్మనిచ్చిన తల్లే. అంత ప్రార్థనా పరులుగా వాళ్ళు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. అమ్మా, అయ్యా, మీ అందరిని ఒక మాట అడుగుతాను. భార్యాభర్తలుగా కలిసి భోజనం చేస్తారు, కలిసి ప్రయాణమే వెళ్తారు, కలిసి ఒకే కంచంలో తింటారు, ఒకే మంచంలో పడుకుంటారు. మీ తండ్రిగా అడుగుతా, భార్యాభర్తలుగా కలిసి ప్రార్థించే అలవాటు మీకుందా? ఒకరు పట్టుకొని ప్రార్థించే అలవాటు ఉందా? వారంలో ఒక్కరోజు మీ భార్యాభర్తలు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించిన ఆ ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఈయన జీవితం విన్నారు కదా. అంతకంటే శ్రేష్టంగా కట్టుకోవటానికి విశేష కృప దేవుడు చూపించునుగాక. 4వది, నాన్న అమ్మ. మాకు ఊహ వచ్చినప్పటికీ ఆయన ప్రభు తట్టు వచ్చాడు. నాకు ఊహ వచ్చేటప్పటికి ఒకప్పుడు అడవి ఒలీవ కొమ్మే, ఒకప్పుడు జాతి విహీనపు ద్రాక్షవల్లే. కానీ ప్రభుతో అంటకట్టబడిన తర్వాత అమ్మా నాన్న ఒక స్నేహితులుగా బ్రతికేవాళ్ళు. భార్యాభర్తలు కొట్లాడుకున్న దినం ఒక్కటి వాళ్ళు రక్షణ పొందిన తర్వాత నా కళ్ళతో చూడలేదు, నా చెవులతో వినలేదు. వాళ్ళు ఎప్పుడు కలిసి ఒకే మంచం మీద పండుకునేవాళ్ళు. వాళ్ళ మధ్యలో నేను ఉండేవాడిని. నాన్న చేయి, అమ్మ చేయి, నాన్న ఖాళీ, వాళ్ళ మధ్యలో నేను ఉండేవాడిని. నేను లేనంటే పిల్లలు అక్కడే ఉండేవాళ్ళు, అక్క వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు, అమ్మ నాన్న ఒకే చోట కలిసి భోజనం చేసేవాళ్ళు. ఒక మాట, ఇంటర్వ్యూలో భవిష్యత్తులో ప్రభు చిత్తమైతే 2 వారాల్లో అది ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాం. నేను అడిగా, నాన్న, అమ్మ ఎప్పుడైనా వివాహమైన తర్వాత మీకు దూరంగా 1 రోజైనా 2 రోజులైనా వాళ్ళ పుట్టింట్లో ఉందా అని అడిగా. అమ్మా, ఎవరిని బాధించాలని కాదు, మన కుటుంబాలు అలా కట్టుకోవాలి, ఈయనేదో గొప్పోడని చెప్పడానికి కాదు. ఒక వ్యక్తిని ప్రభు పట్టుకున్న తర్వాత
ఆ వ్యక్తి ఎలా మార్చబడతాడో మార్చిన ఆ దేవుని గొప్పతనం చెప్పాలని. మీ పెళ్ళైన తర్వాత అమ్మ ఎప్పుడైనా అలిగి పుట్టింటికి వెళ్ళిందా అన్న, లేదయ్యా. అమ్మ ఎప్పుడైనా వివాహమైన తర్వాత ఒక్క రోజైనా మీరు లేకుండా తన పుట్టింట్లో కానీ బంధువుల ఇంటికి కానీ వెళ్ళిందా అన్నాడు. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు వచ్చేటట్టయితేనే ఒక్కదాన్ని పంపిస్తా, లేదు 2 రోజుల మేమిద్దరం కలిసి వెళ్తాం, 3 రోజుల ఇద్దరం కలిసి వెళ్తాం. నాకు కుదరలేదా, అమ్మనొక్కదాన్నే పంపించాల్సిన పరిస్థితి వచ్చిందా, అసలు ఆ ప్రయాణమే క్యాన్సిల్ చేస్తానయ్యా. రమణ వాళ్ళు గొప్పోళ్ళని కాదు, నా ప్రభు నాకు ఇచ్చిన నా పిల్లలు, మీరందరూ వాళ్ళ ఐక్యంగా బ్రతకాలని లేరని కాదు, ఇంకెక్కువ ప్రేమతో బ్రతకాలని ప్రభు సన్నిధిలో నేను కోరుకుంటున్నా. నేను ఎప్పుడైనా సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు నేను చేసే పని ఏంటో తెలుసా? ఎట్టాగైనా మా అమ్మ నాన్నల మధ్యలో నేను గొడవ పెట్టాలా. నేను అబద్ధం ఆడలేదు సుమే, నా మాట నా ప్రభు వింటున్నాడు. సరదాగా ఏదో ఒక విషయం, చిన్న విషయమైన గొడవ పెట్టి రావాలా. వాళ్ళు గొడవ పడతా ఉంటే చూసి కాసేపు, అంటే గొడవ పడితే చూసి సంతోషించాలని కాదు, రైట్ వీళ్ళు గొడవ పడ్డారు చూడని ఏదో ఒకటి చెప్పాలని చెప్పి వెళ్ళేవాడిని, సెలవులకి వెళ్ళేవాడిని. మా నాన్న కూర్చోబెట్టి, నాన్న మొన్న మా అమ్మ అడిగితే డబ్బులు లేదంట కదా అనేవాడిని. ఎవరన్నారయ్యా అనేవాడు. ఎవరనేది ఏముంది, మా అమ్మే చెప్పింది. మీ అమ్మ అట్ట చెప్పదుగా, నువ్వు కొత్త పదాలు ఏం కనిపెట్టకయ్యా అనేవాడు. లేదు నువ్వు చెప్పావు, నువ్వు ఇవ్వలేదంట, మా అమ్మని మొన్న ఏదో అన్నావంట కదా అని అంటే మా అమ్మతో అనేవాడిని, అమ్మ ఊరక అట్లా అనవే, ఊరక అట్లను, నాన్న అన్నాడే నన్ను అని అంటే నేను అన్నయ్య, నేను ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం చెప్తా. అంతకంటే వాళ్ళు గొప్పోళ్ళు కాదు, వాళ్ళు ఆరాధించే దేవుడు గొప్పోడు. ఆయన ఒక వ్యక్తిని పట్టుకుంటే ఎట్లా మార్చగలుగుతాడో, ఒక వ్యక్తి బ్రతుకును ఎట్లా ధన్యం చేయగలుగుతాడో అది చెప్తున్నా. అమ్మా, భక్తి అంటే ఏదో మందిరానికి వచ్చి మోకరించి గంతులేసి దేవునికి స్తోత్రాలు చెప్పి వెళ్ళేది కాదు. ఈ భక్తిని మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఈ భక్తి వాతావరణాన్ని మన పిల్లలకు మనం పంచేటువంటి వారిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్తా, సెలవులకి ఇంటికి వచ్చేవాళ్ళం, సెలవులకి, దసరా సెలవులకి, సంక్రాంతి సెలవులకి ఇంటికి వచ్చేటప్పుడు ఆ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది చూసారా, ఆ బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చేటప్పుడు అమ్మ ఎట్లా కనపడిద్దో తెలుసా? నోటి నిండా నవ్వు, కళ్ళ నిండా నీళ్ళు, ఆనంద బాష్పాలు. నా బిడ్డ వచ్చాడని ఇంట్లోకి చేర్చుకునేవాళ్ళు. నన్ను ప్రభు పట్టుకున్న తర్వాత నా గ్రామస్తులు నాకు పెట్టిన పేరేంటో తెలుసా? ఈడ ఆడపిల్ల. ఎందుకు? ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడిని కాదు. అమ్మ నాన్న ఇదే నా ప్రపంచం. అమ్మ నాన్న అంటే నాకు ఎంత పిచ్చి ప్రేమో తెలియని రోజుల్లో, ఇది వాక్యానికి భిన్నమన్న సంగతి నాకు తెలియక, ఇది తప్పు ఇది పొరపాటు అన్న సంగతి నాకు తెలియక, ఇలా చేయటం వాక్యానికి భిన్నమన్న సంగతి నాకు తెలియక, నా కుడి చేతి మీద అమ్మాని పచ్చబొట్టు పొడిపించుకున్నా. అమ్మాని అంత పిచ్చి ప్రేమ. నాన్న నా హీరో. నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత వాళ్ళని దుఃఖపెట్టిన దినం, వాళ్ళని ఏడ్పించిన దినం, వాళ్ళని తిరస్కారంగా మాట్లాడిన దినం, వాళ్ళకు ఎదురు చెప్పిన దినం, ఎదురు నిలవబడి మాట్లాడిన దినం, దేవుని కృప రక్షణ పొందిన తర్వాత ఎప్పుడూ నా బ్రతుకులో లేదు. సెలవులకి ఇంటికి వచ్చి 10 రోజులు 15 రోజులు ఉన్న తర్వాత మీరు నమ్ముతారా, ఆ సాయంత్రం ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు, ప్రతి సెలవులకి ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసి అమ్మా నాన్నలు ఎట్లా ఏడుస్తారో ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని ఏడ్చేవాళ్ళు.
మా అమ్మ నన్ను పట్టుకుని ఆడవా, నేను మా అమ్మను పట్టుకొని ఆడవా, రమేష్ నన్ను పట్టుకొని ఆడవా, నేను రమేష్ని పట్టుకొని ఆడవా, సురేష్ నన్ను పట్టుకొని ఆడవా, అక్క నన్ను పట్టుకొని ఆడవా. మా నాన్న మాత్రం కొంచెం నిండుకుండ కదా, అట్లాగే నిలబడి చూస్తా, వాడు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా, చదువుకోవటానికే కదా, మరలా వస్తాడు కదమ్మా అని ఆయన లోపట ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం ఆ మాట అనేవాడు. ఇక చివరికి లాస్ట్లో ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏడవద్దు అని చెప్పిన ఆయన స్టార్ట్ చేసేవాడు. పక్కింటోళ్ళు ఏమనుకునేవాళ్ళు తెలుసా, వీళ్ళింట్లో ఏదో జరిగినట్టుంది అని వచ్చి తుంగి చూస్తే ఒకరినొకరిని పట్టుకొని ఇచ్చేవాళ్ళం. ఇంటికాడ నుండి రిక్షా ఎక్కేదాకా, మా ఊరు ఎంట్రన్స్లో రిక్షా ఎక్కేదాకా మొత్తం ఆడపిల్లని సాగనంపేటప్పుడు ఎట్లా సాగనంపుతారో, చదువుకోవటానికి వెళ్ళి నన్ను కానీ తమ్ముళ్ళను కానీ అక్కడ దాకొచ్చి సాగనంపేవాళ్ళు. ఇక చూడండి, రిక్షాలో కూర్చున్న తర్వాత రిక్షా మన ఒక్కళ్ళకే కాదు కదా, చాలామంది కూర్చుంటారు కదా, పెద్దగా ఏడిస్తే వీళ్ళు ఎక్కడ చూస్తారు అని చెప్పి నోట్లో గుడ్డ పెట్టుకొని, అప్పట్లో కచ్చిప్ ఇది ఇంత రేంజ్ లేదులే, నాన్న మాకు కోట్ల పంచల ప్రేమగా బ్రతికే జీవితాన్ని మాకు నేర్పాడు. ప్రేమగా బ్రతికే జీవితాన్ని, కొట్లాటలు మాకు తెలియదు, వివాదాలు మాకు తెలియదు. అంత ప్రేమానురాగాలతో బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఎక్కువ కాలం బ్రతుకుతారు అని నేను అనుకోలే. ఆయన తొందరగానే వెళ్ళిపోతారు అనుకున్నా. కారణం ఏంటంటే ఒకరిని ఒకరు విడిచిపెట్టలేని ఆ ప్రేమానుబంధాలతో బ్రతికారు. అమ్మా, మీ భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా ఉంటే, మీరు ప్రేమగా బ్రతికిన విధానాన్ని పిల్లలు చూసి రేపు వాడికి పెళ్ళైన తర్వాత తన భార్యతో ప్రేమగా ఉంటాడు, ఆ కూతురు భర్తతో ప్రేమగా ఉంటుంది. నేను కించపరచాలని చెప్పట్లేదు సుమి, ఎవరైనా ఆ బలహీనతలతో ఉంటే దయతో దిద్దుబాటు చేసుకోమని, ఆ కృపలో ఉన్నారా, ఆ కృపను ఇంకా విస్తరింప చేసుకోమని ప్రభు ప్రేమను బట్టి చెప్తూ ఉన్నా. మన కుటుంబాన్ని గూర్చి చిన్నతనం నుంచి ఎరిగిన ఒక కుటుంబం ఉంది. ఆయనకు గడిచిన కొన్ని దినాల క్రితం యాక్సిడెంట్ అయింది. నేను ఆదరణ కోవటానికి ఆయన రావాలి. అయితే రెగ్యులర్గా మన లైవ్ చూస్తారు వాళ్ళ భార్యాభర్తలు. నర్సరావుపేటలో కాలేజీ ప్రిన్సిపల్గానో హాస్టల్ వార్డెన్గానో ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్. అయితే ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ అయ్యి మోకాలు చెప్ప కొంచెం డ్యామేజ్ అయింది. సో రాలేని పరిస్థితిలో చిన్నతనం నుంచి అమ్మా నాన్న వాళ్ళకి తెలుసు, లైవ్ చూశారు. ఆయన చెప్పాడు, తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి చెప్పింది, నన్ను అడిగింది, అయ్యా హైదరాబాద్ మన చర్చిలో బాప్తిసాల కార్యక్రమం ఎప్పుడయ్యా అంది. ఎందుకమ్మా బాప్తిస్మం ఎందుకు అడుగుతున్నారమ్మా అన్నాను. మంచి బాప్తిస్మం తీసుకోవాలని నేను ఆశపడుతున్నానయ్యా, బాప్తిసాలు ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, మేము బాప్తిస్మం తీసుకుంటామయ్యా అంది. అమ్మ సడన్గా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారమ్మా అన్నాను. మీ నాన్న సాక్ష్యం విన్న తర్వాత, మీ అమ్మ సాక్ష్యం విన్న తర్వాత మేము అమ్మ బయటికి తీసుకెళ్ళండి తల్లి, చెప్దాం హల్లెలూయా. ఇంత సడన్గా ఎందుకు నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావమ్మా అంటే, నాన్న సాక్ష్యం విన్న తర్వాత ఒక మంచి తండ్రిగా ఎలా బ్రతకాలి, ఓ మంచి తల్లిగా ఎలా జీవించాలి, ఆ సాక్ష్యం మా హృదయాన్ని రేపిందయ్యా. మేమిద్దరం బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాం. బాప్తిస్మం ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో చెప్పండి అయ్యా, మా కుటుంబాలు అలా కట్టుకోవాలని ఆశపడుతున్నాం. ఎందుకు ఈ మాట అన్నారు? మా పిల్లలకి మేము భయం నేర్పాం, కానీ నాన్న ఓ భయం,
నాన్న ఒక భయం, ఆ భయం ఒకటి నేర్పాం. కానీ భయంతో పాటు పిల్లలతో స్నేహంగా ఉండాలన్నది నిన్న విన్న తర్వాత మేము నేర్చుకున్నామయ్యా. నిజమే. సాయంత్రం ఇంటికి వస్తే పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని తన అనుభవాలు చెప్తాడు. అనలో నాన్న పిల్లల గుండెల్లో భయం ఉండాలి, దానితో పాటు పిల్లలకు ఒక మంచి స్నేహితుడిగా మీరు మారండి. లోకపు స్నేహాల వైపు పిల్లలు పరిగెత్తకుండా మీ స్నేహ బంధం దేవునిలో వారిని కట్టిపడేస్తుంది. మీరు రావటంతో అమ్మో హిట్లర్ వచ్చాడు, అమ్మో హిట్లర్ వచ్చాడు, భయం పుట్టించే వాతావరణం కలుగు చేయకండి. చూడటంతో నాన్న వచ్చాడు. యవ్వన వయసులో ఉన్న పిల్లలు కూడా మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేటట్లుగా, మా అన్న వయసు నాకు తెలిసి 55-56 సంవత్సరాలు మా అన్న వయసు. అంటే 55-60 సంవత్సరాలు అంటే నడి వయసా, యవ్వన వయసా, ముసలి వయసా? చేశారా ముసలాయన్ని? నిజమే, అవునన్నా కాదన్నా ముసలాయనే. కానీ అద్భుతం తెలుసా, 60 సంవత్సరాల ముసలాయన వాళ్ళ నాన్న చచ్చిపోయాడని ఏడుస్తున్నాడు. అంత భయమే, డిసిప్లైనే. అదే సమయంలో ప్రేమే. మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడో తెలుసా? ఏ తండ్రికి పిల్లల పట్ల గుండెల్లో ప్రేమ ఉండదు? ప్రతి తండ్రి ప్రేమికుడే, ప్రతి తల్లి ప్రేమికురాలే. కానీ బాధ ఏంటో తెలుసా? కోపాన్ని వ్యక్తపరచగలిగినంత తేలిగ్గా మనలో ఉన్న ప్రేమను వ్యక్తపరచలేం. ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. ఇంకొకసారి చెప్తున్నా, ఏ తండ్రికి పిల్లలంటే ప్రేమ ఉండదండి, ఏ భర్తకు భార్య అంటే ప్రేమ ఉండదండి, ఏ భార్యకు భర్త అంటే ప్రేమ ఉండదండి. అసలు తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేని పిల్లలు ఎవరున్నారు? పిల్లల పట్ల ప్రేమ లేని తల్లిదండ్రులు ఎవరున్నారు? అఫ్కోర్స్ కొంతమంది మూర్ఖులు ఉంటారు, నేను వాళ్ళ గురించి మాట్లాడను. ఇంత దైవికమైన వాతావరణంలో పెరిగే మన గుండెల్లో భర్త అంటే నీ గుండెల నిండా ప్రేమ ఉందమ్మా, భార్య అంటే నీ గుండెల నిండా ప్రేమ ఉందయ్యా. పిల్లలు నీ పంచప్రాణాలు అంటారే, నీ పిల్లలు నీ గుండెల నిండా ఉన్నారు. కానీ లోపట ప్రేమించి బహిరంగంగా గద్దిస్తే మా అమ్మ కోపిస్తుంది అన్నదే వాళ్ళకు గుర్తుండిపోద్ది. మా నాన్న హిట్లర్, ఈయన కోపం తప్ప ప్రేమ పంచడం రాదు, ఆ ఒక్క కోణంలోనే చూస్తారు. కోపగించుకున్న నీవు ఒకానొక సందర్భంలో దగ్గర కూర్చోబెట్టుకొని, నాన్నా నీ మీద ఎందుకు కోపగించుకున్నానో తెలుసా, నేను కొట్టినందుకు నేను బాధపడ్డారా అని గుండెల్లో ఉన్న ప్రేమ చెప్పు. అప్పుడు వాడు ఏమనుకుంటాడో తెలుసా? దేవుడు ఎవరో కాదురా, మా నాన్నే దేవుడురా అంటారు. ఈ రెండు ఆయనలో నేను చూసా. 8వ తరగతి క్వార్టర్లీ మార్కులు వచ్చాయి. అందరూ మా నాన్న దగ్గరికి వెళ్ళి ప్రోగ్రెస్ కార్డు చూపించారు, నేను మాత్రం చూపించలా. నాన్న ఏది ప్రోగ్రెస్ కార్డు అన్నాడు. బీరువాలో టంగు పెట్లు పెట్టే నాన్న అన్న. ప్రోగ్రెస్ కార్డు ఇచ్చింది ఎందుకు? చూపించడానికి కదా అన్నాడు. ఎందుకు చూపించలేదో నాకు తెలుసు, ఆయనకు అర్థమైపోయింది. ప్రోగ్రెస్ కార్డు చూశాడు. ప్రోగ్రెస్ కార్డు అదే టంగు పెట్లు పెట్టిరా అని పెట్టి రమ్మన్నాడు. ఆ లోపల గదిలోకి వెళ్తే వెంటనే గడిపెట్టేసాడు తలుపుకి. గడిపెట్టినతో నాకు అన్నీ అర్థమైపోయింది. అన్నం తిప్పటానికి, హాస్టల్లో అన్నం తిప్పటానికి ఇంతలా కర్ర, అది తెడ్డు అంటారు కదా, తెడ్డు కాదు, తెడ్డు కంటే పొడుగ్గా ఉంటుంది. ఇంతలా కర్ర, ఎంత పొడుగు, ఇట్లా తిప్పేవాడు. ఆ కర్ర తీసుకున్నాడు, పద ఆ హాస్టల్ మూలకు పద అన్నాడు. ఇక అప్పుడు నాకు అర్థమైంది, వదకు సిద్ధమైన గొర్రెపిల్లలాగా మౌనంగా వెళ్ళిపోయా. కొట్టాడండి, ఒంటి నిండా వాతలు. నిన్న ఒక ఆయన చెప్పాడు కదా, శతగొట్టు వదిలిపెట్టాడు. ఆ రోజుల్లో నెక్కరే, ఎక్కడ వాతలు, అరికాలు, గిలకల దగ్గర, చేతులు, ఒళ్ళంతా వాతలు. మనసులో ఏమనుకున్నాను తెలుసా? అసలు ఈయన తండ్రి ఎట్టుంటాడు? గుడ్డును బాదినట్టు బాస్తాడా? ఏమి తండ్రి ఈయన? ఎన్ని తిట్టుకున్నానో,
హిట్లర్ అనేవాడు చచ్చాడేమో కానీ ఆయన ఆత్మ మాత్రం ఈయన మీదే ఉందిరా. హిట్లర్ చచ్చాడు కానీ ఆత్మ చావలేదురా, ఈయనే హిట్లర్ అని అనుకున్నా. స్కూల్కి వెళ్ళా. ఆ రోజుల్లో చెక్క బల్లలు ఉండేవి కదా, ఆ చెక్క బల్లల మీద కూర్చుంటే వాతలు పడిన ఒంటి మీద నరకం కనపడుతుంది. కూర్చోలేక ఇట్లా అంటున్నా అటు ఇటు కదులుతూ ఉంటే అదేదో డ్యాన్స్ అనుకొని మా శివరాజు మాస్టారు 2వ కోటింగ్ వేసాడు. అటు ఇటు కదులుతున్నా, మా నాన్న కొట్టాడని ఏం చెప్తా, ఆయన స్టార్ట్ చేశాడు. ఎంత తిట్టుకున్నా. ఎవరిని? శివరాజు మాస్టర్ని కాదు, మా నాన్నని. ఇక హాస్టల్కి వచ్చేటప్పుడు ఎన్ని ఆలోచనలు తెలుసా? అసలు హాస్టల్కి వెళ్ళొద్దు, ఎటొకటి వెళ్ళిపోదాం. ఎటు వెళ్ళిపోదాం అన్న దానికి సమాధానం దొరక హాస్టల్కి వచ్చా, కానీ ఇటు వెళ్ళిపోదాం అన్న ఆన్సర్ దొరికింటే ఎటో పోయేవాడిని. ఆ రోజుల్లో డబ్బులు ఉండేవి కాదుగా, బస్ ప్రయాణాలు అంతా కన్వీనియంట్గా ఉండేది కాదుగా. హాస్టల్కి వచ్చా. హాస్టల్కి రావటంతో భోజనానికి వెళ్ళే ముందు, రేయ్ ఇక్కడ భోజనం చేయొద్దు, ఈరోజు భోజనం లేదు, ఇంటికి పద అన్నాడు. భోజనం లేదు ఇంటికి పద అంటున్నాడంటే 3వ కోటింగ్ అక్కడ స్టార్ట్ అయిద్దేమో ఇప్పుడు. ప్రభువా ఏంటిది, ఎటు వెళ్ళిపోవాలా? ఇంటికి వెళ్ళా. అద్భుతం తెలుసా, ఇంటికి వెళ్తే ఎప్పటికీ ఆ సువాసన నాకు జ్ఞాపకం. దాని పేరు మల్లెపువ్వు. మల్లెపువ్వుతో ఒక అద్భుతమైన కూర వండాడు. అన్న మల్లెపువ్వుతో ఎట్లా వండుతారో మాకు చెప్పండి అన్న, డైరెక్ట్గా ఇక్కడ చెప్పలేను, పర్సనల్గా అడిగినప్పుడు చెప్తా. మంచిగా గుమగుమలో ఇంటికి రమ్మన్నాడు, వాసన గుమగుమ. ఎంతగా నన్ను ఎందుకు పిలిచినట్టు? అమ్మ ఎందుకు పిలిచాడు నాన్న అన్న. ఏమో నాకేం తెలుసాయా, మీ తండ్రి కొడుకులు నాకేం తెలుసు, నువ్వేం చేసావు, మరి ఎందుకు రమ్మన్నాడు, నీకు తెలిసి ఉండొచ్చులే అమ్మా, ఎందుకు రమ్మన్నాడు అన్న. ఏమో నాకేం తెలియదయ్యా, నాకేం చెప్పలేదు. అమ్మ విజయమ్మ భోజనం పెట్టు. అమ్మను పట్టుకొని కూడా మామూలుగా భాష ఉంటుంది కదా, ఏమే అని పిలిచిన జ్ఞాపకం లేదు. విజయమ్మ అనేవాడు. నేను అక్కను కూడా జ్యోతమ్మ అంట. నా తండ్రి దగ్గర నుంచి నేను నేర్చుకుంది. అమ్మాయిలను పట్టుకొని కూతుర్లను పట్టుకొని అమ్మ అంటాడు, మమ్మల్ని పట్టుకొని అయ్యా అంటాడు. అరే అన్న మాట, అరే అంటాం తప్పేం కాదు, ఆ స్వతంత్రంతో అంటాం, అది వేరే సంగతి. అయ్యా అన్న మాటే కానీ ఇంకొక పదం వాడిన జ్ఞాపకం లేదు. అమ్మ ఎందుకు పిలిచాడమ్మా అంటే, ఏమోనయ్యా నాకు తెలియదు అయ్యా, మరి మీ తండ్రి కొడుకుల మధ్య ఏమైందో అన్నాను. అమ్మ విజయమ్మ భోజనం పెట్టు అన్నాడు. ఆయనకి ప్లేటు పెట్టింది, అన్నం వేసింది. నాకు ఒక్కడికే పెట్టేవేంటి, అడుగు కూడా పెట్టు అన్నాడు. రా నాన్న అన్నాడు. కూర్చోబెట్టుకున్నాడు. అన్నం కూర ప్లేట్లో వేశారు. ఆయన ముద్ద కలుపుకొని ఆ ముద్ద నా నోట్లో పెడితే ఏమన్నాడు తెలుసా? నాన్న నీ మీద కోపంతో నేను కొట్టలేదురా, నేను కొట్టాలన్న మనసుతో కొట్టలేదురా, నేను కొట్టే ప్రతి దెబ్బ నేను ప్రయోజకుని చేయాలని, మాకంటే మీరు గొప్పవారిగా నిలవబడాలని ప్రేమతో కొట్టే కానీ కోపంతో కొట్టలేదురా. ఆయన తన చేతితో అన్నం తినిపిస్తూ ఉంటే నాన్న నాకు ఎట్లా కనపడ్డాడో తెలుసా? దేవుడు ఎవరో కాదురా, నాన్నే దేవుడురా. ఆ రోజు ముద్ర వేయబడింది. ఆయన చనిపోయే ఆఖరి క్షణం వరకు మై హీరో, మై రోల్ మోడల్. ఒకవేళ భూమి మీద ఎవరిలాగా బ్రతకాలి అని నన్ను ఎవరైనా అడిగితే నేనంట, నేను ఇంకొకరిని కృంగదీయట్లా, మీ అందరికంటే ఏదో గొప్పోడు అని చెప్పడానికి కాదు, నేను ఆయన అలా చూస్తూ వచ్చా, నేను అలాగే చూస్తూ వచ్చా. ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. బలహీనతలు నేను కూర్చి ఆలోచించకుండా ఆయన ఎప్పుడు నాకు అలా కనపడతాడు. నన్ను ఎవరైనా వచ్చి అయ్యా ఎవరిలా బ్రతకాలనుకుంటావు భూమి మీద అని నన్ను అడిగితే నేను టకమని చెప్పే మొట్టమొదటి మాట, మా నాన్నలా బ్రతకాలని కోరుకుంటానయ్యా, మా నాన్నలా బ్రతకాలని కోరుకుంటా. నీ పిల్లలు నిన్ను గూర్చి అంతకంటే శ్రేష్టమైన మాట అందరు కాక.
ఎప్పుడైతే అలా అన్నాడో అప్పటి నుంచి చదువులు స్టార్ట్ అయిపోయాయండి. ఆర్డినరీ స్టూడెంట్ని ఆ స్కూల్లో నేను 10th క్లాస్ బయటకు వచ్చేటప్పుడు ఆర్డినరీ స్టూడెంట్ని క్లాస్ సెకండ్ వచ్చా. 436 మార్కులు. 436 మార్కులు. ఏది 1991 సంవత్సరంలో 436 మార్కులు. అమ్మా, అయ్యా, ప్రేమికులుగా బ్రతకండి, పిల్లలకు ప్రేమను పంచే వ్యక్తులుగా బ్రతకండి. మీ గుండెల్లో ఉన్న ఎమోషన్ పిల్లలకు పంచే విషయంలో ఫెయిల్ కాకండి. భర్తకు కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడండి, భార్య ప్రేమగా మాట్లాడండి, కుటుంబ సభ్యులందరినీ. ఆఖరి మాట 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. విశ్వాస వీరుడు. ఆయన గొప్ప చేయటానికి కాదు, ఆయన ప్రభువును పట్టుకున్న విధానం, దేవునితో ఆయనకున్న అనుబంధం. నాకు తెలిసి 40వ సంవత్సరంలో షుగర్ వచ్చింది. దేవుణ్ణి తెలియనప్పుడు వచ్చింది. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దైవజనుల ద్వారా ఒక వాక్యం విన్నారు. నా గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అనండి మాట. నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుతారు కాదు, స్వస్థత పొందితిరి. ఆల్రెడీ ఇట్స్ ఫినిష్డ్. ఆ దైవజనుడు చెప్పాడు. అఫ్కోర్స్ మెడిసిన్ వాడొద్దని కాదు, కానీ విశ్వాసం ఉంటే దేవుని గాయాలలోనే మనకు స్వస్థత. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల వయసులో ఎప్పుడు నేను ట్యాబ్లెట్ వేసుకోలేదని చెప్పాడు. ఆయన వాక్యం విని నేను ట్యాబ్లెట్ వేసుకోను. షుగర్ భయంకరంగా వేధిస్తున్న దినాల్లో కూడా ఆయన ట్యాబ్లెట్ వేసుకోకుండా ఆ షుగర్ హై అయిపోయి ఇంత గడ్డలు ఒంటి మీద వచ్చాయి. షుగర్ టెస్ట్ చేయించుకునేవాడు కాదు, చిన్న ట్యాబ్లెట్ కూడా వేసుకునేవాడు కాదు. కొన్నిసార్లు రక్తం కక్కేవాడు. నాకు జ్ఞాపకం ఉండి 4 పర్యాయాలు మరణపు అంచులు దాకా వెళ్ళాడు. మరణపు అంచులు దాకా. ఇక చనిపోతున్నాడు అని అనుకున్న పరిస్థితిలో ఇంట్లో హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత దేవుడు ఆయన కనికరించేవాడు. ఆయన విశ్వాసం ఎంత మొండి విశ్వాసం అంటే, అప్పటికి 3-4 సంవత్సరాలు ఆ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో వర్షాలు లేవు. వర్షాల కోసం ఆగస్టు నెల దాటి సెప్టెంబర్ నెల అయినా కూడా వర్షాలు పడకపోతే రైతులంతా ఆ కర్రకి వేప మండలు కట్టి కప్పను వేలాడదీసి కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తే వర్షం కురుస్తుంది అని పల్లెటూరులో ఒక నానుడి. మరి చెట్టుకో ఏదో 2 చెట్లకు పెళ్ళిళ్ళు చేస్తారు. ఏటికి మీరు కూడా చేసినట్టే ఉన్నారు. మరి చెట్లకు పెళ్ళిళ్ళు చేస్తే వర్షం కురుస్తుందని నానుడి. సరే, కప్పలకి పెళ్లి చేయటానికని ఆ కర్రకి వేప మండలు కట్టి ఆ వేప మండల మధ్యలో కప్పల్లో ఇంకో క్వాలిటీ ఉంటాయి, గాండ్రు కప్పలు. తెలుసా మీకు? అరే అమ్మ, కప్ప మాంసం ఏమన్నా తిన్నావా? ఏంటి నవ్వుతారు? నేను తిన్నా. ఒక ఆయన నాకు తెలియకుండా పెద్దయ్య గారు, తమ్ముడు ఇది తిను, ఇది మిగిలిపోయింది తిను అన్నారు. తిన్న తర్వాత అన్నారు, నువ్వు తిన్నది ఏ మాంసమో తెలుసా అన్నారు. నువ్వు తిన్నది ఏ మాంసమో తెలుసా అన్నారు. తెలీదు అయ్యా అన్న. కప్ప మాంసం అన్నారు. ఎప్పుడైతే కప్ప మాంసం అన్నారో కడుపు లోపట బెకబెక. ఇక ఆ ప్రపంచం ఎట్టుందో చెప్పలేను. అలాంటి పరిస్థితి. మంచి విశ్వాసం. ఆ దేవుడు వాక్యాన్ని పట్టుకునే విధానం ఎట్టుంటుందో చెప్పడానికి చెప్తున్నా. సరిగ్గా వీళ్ళు కప్పలకు పెళ్లి చేస్తా ఊరేగింపుగా తీసుకొని వెళ్తూ ఉంటే యాకోబు పత్రికలో ఒక మాట మా నాన్న గుర్తొచ్చిందట. ఏలియా మన వంటి స్వభావము గలవాడే. ఆసక్తితో ప్రార్థిస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు వర్షాన్ని కురిపించాడు. ఏలియా దేవుడే కదా మన దేవుడు. ఏలియా ప్రార్థిస్తే వర్షం కురిపించిన దేవుడు మనం ప్రార్థిస్తే ఎందుకు వర్షాన్ని కురిపించడు అని వచ్చిన 70 మంది విశ్వాసులకు చెప్పాడు. అత్తలూరు నడి రోడ్డు మీద 3 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం. సాయంత్రం పూట మీరందరూ రండి, మన ప్రార్థన ద్వారా దేవుడు వర్షం కురిపిస్తాడు. వాళ్ళందరూ అన్నారు,
అన్నయ్య వర్షం కొరకు ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, కానీ ఆ ప్రార్థన మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ మన ఇళ్ళల్లో చేద్దాం కానీ నడివీధిలో చేయొద్దు అన్నయ్య అన్నారు. ఎందుకు అన్నారు. ప్రార్థన చేసిన తర్వాత ఒకవేళ వర్షం పడకపోతే వీళ్ళు ప్రార్థన చేశారు చూడు వర్షం పడలేదు అని అంటారు కదా, ఎగతాళైపోద్దన్న. కాబట్టి ప్రార్థన చేద్దాం కానీ ఇంట్లో చేద్దాం కానీ వీధిలో చేయొద్దు అన్నారు. ఆయన అన్నాడు, ప్రార్థించడం మన పని, ప్రార్థన ద్వారా మహిమపరచబడటం దేవుని పని. చూడండి, ప్రార్థన చేయటం మన పని, ప్రార్థనకు జవాబు ఇవ్వటం దేవుని పని. లేదు 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 మన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటిద్దాం, దేవుడు మహింపరచబడతాడని అత్తలూరు నడివీధిలో 3 రోజులు ఉపవాసం ఉన్నారు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు గంభీరంగా ప్రార్థన చేశారు. ఆ 3 రోజులు ఆకాశం వైపు చూస్తే ఏలియాకైనా మానవ హస్తం అంత మేఘం కనపడింది. మానవ హస్తం అంత మేఘం కాదు కదా, ఆనవాళ్ళు కూడా కనపడలా. ఆ ప్రార్థన ముగింపులో ఏం చేశాడో తెలుసా? రేపు కూడా ఉపవాస ప్రార్థన పెడతాం, అది ఇంట్లో కాదు, చర్చిలో కాదు, ఇక్కడే పెడదాం అన్నారు. కొంతమంది అన్నయ్య వద్దన్నయ్య, అన్న మాటినన్నయ్య, ఇంట్లో పెట్టుకుందాం. లేదు 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 ప్రార్థన చేయటం మన పని, కార్యం చేయటం దేవుడి పని. మనం తప్పకుండా ఇదే సెంటర్లో పెడదామని చెప్పి 4వ రోజు కూడా ఉపవాస ప్రార్థన పెట్టాడు. ప్రార్థన ప్రారంభమైంది. సరిగ్గా 1 గంట ప్రార్థన జరిగిందో లేదో ఏలియా దినాల్లో కొండపోత వర్షం కురిపించినట్లుగా మోపైన వర్షాన్ని దేవుడు కురిపించాడు. మోకాళ్ళ మీదే నాన్న, అమ్మ, అక్కడున్న విశ్వాసులు మోకాళ్ళ మీదే నాట్యం ఆడుతూ ఉన్నారు. అది గరుకు రోడ్డు, ఈ రాళ్ళు ఉంటాయి చూసారా, ఆ మోకాళ్ళ మీదే నాట్యం ఆడితే మోకాళ్ళు పగిలి రక్తం వచ్చినాయి. గ్రామ ప్రజలంతా చూసి యేసుదాసు దేవుడు నిజమైన దేవుడురా. ఆ దినం నుండి 70 మంది ఉన్న ఆత్మలు రెట్టింపుగా దేవుడు విస్తరింపజేశాడు. మా అన్న వివాహం అక్టోబర్ 7వ తారీఖు నాకు బాగా గుర్తు. అందరు అన్నారు, ఒరే నీకు రోజు లేనట్టు పోయి వర్షాకాలంలో అది మోపైన వర్షాలు కురిసేటప్పుడు దసరా ముసురు అంటారు, అనండి ఆ మాట. విన్నారా ఎప్పుడైనా మాట? దసరా ముసుర్రా, ఇప్పుడు వర్షం పడిద్దిరా, ఈ టైంలో నువ్వు ఎందుకు పెట్టుకున్నావురా? ఏలియా దేవుడే నా దేవుడు. వర్షం పడాలంటే ప్రార్థించాం, వర్షం కురిపించాడు. వర్షం రావద్దంటే రాకుండా చేస్తాడని మంచి మోపైన వర్షాలు కురిసే అక్టోబర్ నెల 7వ తారీఖు వివాహం జరిగించాడు. అద్భుతం. చొక్క చినుకు పట్ల దేవుడు ఆ ప్రాంతంలో మహిమపరచబడ్డాడు. ముగిస్తున్న అతడు మృతి పొంది మాట్లాడుచున్నాడు అని వాక్యంలో రాసిందే. ఆయన గొప్పోడు కాదు కానీ ఆయన ప్రభువును పట్టుకున్న విధానం, సంఘాన్ని పట్టుకున్న విధానం, వాక్యాన్ని పట్టుకున్న విధానం, తాను తన భార్య వాళ్ళు ప్రేమగా బ్రతికిన విధానం, పిల్లలకు ప్రేమను పంచిన విధానం, ఆ గ్రామస్తులంతా ఆ మాట అనకూడదు, తప్పు. మా గ్రామ దేవుడు, మా వీధి దేవుడు మా కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కళ్ళు పోస్టులు పెట్టింది మా గ్రామ దేవుడు. నో, ఆయన ఎప్పటికీ అంత గొప్పోడు కాదు. ఆయన ఆరాధించే దేవుడు అంతకంటే శ్రేష్టమైన వాడు. నా చేతులెత్తి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఆయన బ్రతికిన దానికంటే మీరు మరెక్కువగా అలా బ్రతుకుదురుగాక. అలాంటి అంతకంటే శ్రేష్టమైన కుటుంబాలుగా మన కుటుంబాలన్నింటినీ దేవుడు నిలవబెట్టును గాక.